స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైన దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? దేవునితో స్నేహం ప్రతి దినం గడియ మరి దేవునితో మీరు గడపండి. తద్వారా మరి దేవుని ఉద్దేశాలు నీకు బయలుపరచబడతాయి. దేవుని చిత్తం నీకు తెలియచేయబడుతుంది. నీవు ఏ విధంగా నడుచుకోవాలో ప్రభు నిన్ను నడిపిస్తారు. కనుక మరి ప్రతి ఉదయం మరి పక్షులు ఏ విధంగా అయితే ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తున్నాయో, మరి వాటి కంటే శ్రేష్టమైన మన జీవితం ద్వారా మన ద్వారా మరి ప్రభు స్తుతి నొందాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఎవరికిని రుణస్థుడు కాదు. నువ్వు చెల్లించిన ప్రతి స్తుతి, ఆయన సన్నిధిలో కాచిన ప్రతి కన్నీరు దేవుడు మరి ఆలకించి తన బుడ్డిలో నీ కన్నీరు దాచి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు క్రీస్తు అని సందర్భంగా గర్వంగా మీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ మీరు దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇజ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు దినాన్ని మనందరినీ ఆదరిస్తున్నాడు. తెలుసా అండి మీకు? మరి దినం మరి దేవుడు మనతోనే మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నీవు నా సొత్తు, నువ్వు భయపడద్దు, నేను పేరు పిలిచి ఉన్నాను, నిన్ను నిర్మించిన వాడు యెహోవా నేనే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ వాగ్దానం మరి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, ఎంతో బలాన్ని ఇస్తుంది. ఒకవేళ ఈ దినం నేను చితికిన స్థితిలో ఉండొచ్చు, నలిగిపోయిన స్థితిలో ఉండొచ్చు, కృంగిపోయిన స్థితిలో ఉండొచ్చు, అందరూ విడిచిపెట్టిన స్థితిలో ఉండొచ్చు. అలాగే నీవు ప్రతి పరిస్థితిలో ప్రతి విషయంలో నష్టపోయి ఉండొచ్చు. వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, చేతి పనుల ద్వారా కావచ్చు, నువ్వు ప్రతి పెట్టుబడు మరి నీకు నష్టాన్ని కలిగించి ఉండొచ్చు. అయితే నువ్వు భయపడకు, వీటన్నిటికీ నువ్వు భయపడకు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నిన్ను విమోచిస్తాను, వాటన్నిటి నుంచి విమోచిస్తాను, పాపం నుంచి విమోచిస్తాను, శాపం నుంచి విమోచిస్తాను, అలాగే కీడు నుంచి విమోచిస్తాను, నరకము నుండి విమోచిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక అలాగే మరి స్వస్థత అంటే రోగం, వ్యాధుల నుండి, నష్టం నుండి, ప్రతి దాని నుంచి నేను విడిపిస్తాను. ఎందుకంటే నీవు నా సొత్తు అని దేవుడు మరి సెలవిస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం ద్వారా ప్రభు నాతో మాట్లాడు, ఇది నా జీవితంలో జరుగుతుందని నమ్మండి. ప్రతి ఒక్కరూ మరి నమ్మి ప్రార్థన చేస్తే దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అంటున్నావు, నిన్ను విమోచించి వాడిని అంటున్నావు, నిన్ను నిర్మించిన వాడు నేనే అంటున్నావు. అవును తండ్రి, ఈ దినం నీవు మమ్మల్ని నిర్మించినప్పటికీ, నీవు మమ్మల్ని విమోచించినప్పటికీ, నువ్వు మమ్మల్ని పేరు పెట్టి పిలిచినప్పటికీ ఈ లోకంలో జీవిస్తున్నాం. మేము లోకం వైపే చూస్తున్నాం ప్రభా, నీ వైపు చూడటం లేదు తండ్రి. మేమందరం నీ వైపు చూసి నీవిచ్చే రక్షణ పొందుకునే కృపను అనుగ్రహించమని, నీ చేత విమోచించబడ్డానికి కృపను గ్రహించమని, అయా నీ సొత్తుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమయంలో రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నలిగిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, వెస్సారిపోయిన స్థితిలో, నైనా రోగ సయ్యల మీద ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితుల్లో నీ కృపనుంచమని, దయనుంచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని విమోచించమని, దీవించమని. ఈ దినం ప్రభా నీ చిత్తం ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో యుద్ధాన్ని మరి ఆపినందుకు నేను స్తుతిస్తున్నాం. అలాగే మా భారతదేశం, పాకిస్తాన్ విషయంలో కూడా యుద్ధాన్ని మీరు ఆపారు. ఆయా దేశాలన్నిటినీ సమాధానపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రాణ నష్టం జరగకుండా నేనా ఎవరికి ఎటువంటి ఆపద రాకుండా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభా నీ బిడ్డలు చేయి ప్రయత్నాలు రాకపోకల్లో మీరు తోడేయండమని, ఈ దినం ముఖ్యంగా ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించుకుంటారో నీ బిడ్డలందరికీ
క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటాన్ని ఉంచమని మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది ప్రభు అందరినీ బలపరిచినందుకు ఆయన స్తుతిద్దాం. అలాగే మరి ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేద్దాం. తద్వారా దేవుడి నామం మహిమపరచబడుతుంది, ప్రకటించబడుతుంది కనుక. అలాగే మీ అందరికీ ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజు జరిపించుకుంటారో వారందరికీ క్రీస్తు నామములో నా కుటుంబం తరపున మీకు శుభాలు తెలియజేస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.